యోగా చేద్దాం, యోగా చేద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం, ఆరోగ్యంగా జీవిద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు మేమందరము కలిసి ఆకాంక్ష యోగా సేవా సమితి వాళ్ళందరము కలిసి ఈ ర్యాలీ ఎందుకు చేస్తున్నాము అంటే, ఇది కలెక్టర్ మేడం ఆదేశాలను అనుసరించి మేడం గారు యోగాను పూర్తిగా ప్రజలలోకి అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా యోగా వైపు టర్న్ చేసి వాళ్ళందరూ ఆరోగ్యవంతంగా తయారయ్యేటట్లు తీర్చిదిద్దామని అసోసియేషన్ వాళ్ళందరినీ పిలిచి మేడం మీటింగ్ పెట్టడం జరిగింది. మేడం ఆదేశాల అనుసారంగానే ప్రజలలో ఒక అవగాహన తీసుకొని వచ్చి వాళ్ళందరూ యోగాకి టర్న్ అయి మంచి ఆరోగ్యంగా తయారై మానసికంగా శారీరకంగా దృఢంగా తయారయ్యాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మా ఆహ్వానాన్ని మన్నించి వాళ్ళ విలువైన సమయాన్ని ఈ ఫంక్షన్ కోసం వినియోగించినందుకు నోడల్ ఆఫీసర్ వాణి మేడం కి, వాళ్ళ స్టాఫ్ కి, అదే విధంగా హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళకి, వాళ్ళ స్టాఫ్ కి, మా యోగా కుటుంబ సభ్యులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ప్రతి మనిషి అంటే నిత్య జీవితంలో మీరు గమనిస్తుంటారు, ఈ దైనందిక జీవితంలో చాలా ఒడిగిదొడుకులు, చాలా ఒత్తిడితో కూడుకున్న జీవితం అందరం గడుపుతున్నాము. ఇలా గడపడం వల్ల మనకు మానసికంగా శారీరకంగా చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలను అధిగమించాలి అంటే మనము శారీరకంగా మానసికంగా కూడా చాలా దృఢంగా తయారవ్వాలి. దానికి మనము ఎన్ని వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్ని మెడిసిన్స్ వాడినా దాంతో పాటు మనము యోగాను, ప్రాణాయాన్ని, ధ్యానాన్ని మన లైఫ్ లో ఒక భాగం చేసుకుంటే మనం సంపూర్ణ ఆరోగ్యంగా తయారవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ నిత్య జీవితంలో వాళ్ళ జీవితంలో రోజు 1 గంట వాళ్ళ కోసం వాళ్ళు కేటాయించుకొని రెగ్యులర్ గా యోగా, ప్రాణాయామం, ధ్యానం చేస్తే శారీరకంగా దృఢంగా ఉండటం అందరికీ తెలుసు. కానీ మనము ఓన్లీ యోగాంధ్ర ప్రోగ్రాం జరిగినప్పుడు, యోగా డే వచ్చిన రోజు ముందు రోజు ఈ కార్యక్రమాలను మన జీవితంలో భాగం చేసుకొని మళ్ళీ మర్చిపోతుంటాం. అలా కాకుండా 365 రోజులు యోగా, ప్రాణాయామం, ధ్యానం చేసి అందరూ ఆరోగ్యంగా తయారయ్యాలనే చిన్న మా ఆకాంక్ష. అందుకనే ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. దీనికి సహాయ సహకారాలు, ప్రోత్సాహాలు, బలం అందించిన కలెక్టర్ మేడం గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఆయుష్ డిపార్ట్మెంట్ వారికి, హౌసింగ్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే మా ఆకాంక్ష యోగా సేవా సమితి వాలంటీర్స్ కి, యోగా సభ్యులకు, నిత్య సాధకులకు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసి సమాజానికి ఇంకొద్దిగా సేవ చేసే విధంగా మమ్మల్ని అందరినీ ప్రోత్సహించిన వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన
మీ అందరికీ ఆకాంక్ష తరపున థ్యాంక్ యూ మ్యామ్. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వాణి. నేను యోగాంధ్ర 2026 కి నోడల్ ఆఫీసర్ గా ఉన్నాను. ఈ రోజు మనమందరము ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా ర్యాలీ చేసుకుంటూ ఉన్నాము. ప్రతి సంవత్సరము కూడాను యోగా ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉంటాయి. ఈ సంవత్సరము 7వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జరుగుతూ ఉంటాయి. మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారము వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మనకి యోగా కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. మెయిన్ కాంపిటీషన్స్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు నుంచి మొదలెట్టుకొని 16వ తారీఖు వరకు యోగా కాంపిటీషన్స్ జరుగుతాయి. విలేజ్ లెవెల్ కాంపిటీషన్స్, మండల్ లెవెల్ కాంపిటీషన్స్ పూర్తి అయిపోయాయి. ఈ రోజు నుంచి విలేజ్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతాయి. దీనిలో జూనియర్స్, యంగ్స్టర్స్ అండ్ సీనియర్స్ 3 విభాగాల్లో జరుగుతాయి. దీనిలో భాగంగా ఏంటంటే యోగాసనాలు, సోలో యోగా, యోగా సింక్రనైజ్డ్ యోగా, యోగా ఎస్సే, యోగా ఫోటోగ్రఫీ, యోగా స్కిట్, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ ఉన్నాయి. సో నేను ఈ నంద్యాల ప్రజలందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, అందరూ కూడా చాలా ఎంతూజియాస్టిక్ గా ఈ కార్యక్రమాల్లో కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ పార్టిసిపేషన్ కి మెయిన్ ఏంటంటే మీరు ముందు మీ యొక్క సెక్రటేరియట్స్ లో మీరు దానికి రిజిస్టర్ అయి ఉండాలి. మీరు అది రిజిస్టర్ కాకపోతే కనుక మేము తీసుకోవడానికి జరగదు. దీంట్లో ఏంటంటే మా పద్మావతి నగర్ మున్సిపల్ స్టేడియంలో జరుగుతాయి. ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా అవకాశం ఉంటుంది. అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయవచ్చు. ఈ యోగాంధ్ర 26 వచ్చి ఈ సంవత్సరం మన థీమ్ వచ్చేసి యోగా ఫర్ హెల్త్ ఏజింగ్. దట్ ఈస్ ద థీమ్ ఫర్ 2026. అంటే ఏంటంటే ఇప్పుడు మనం యోగా జనరల్ గా పబ్లిక్ ఏంటంటే మన వయసుతో పాటు కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనుకోండి, ఒబేసిటీ, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇట్లాంటివి వస్తున్నాయి. ఇవే కాకుండా మన ఫుడ్ తీసుకోవడం వలన యాసిడిటీ, హైపర్ ఎసిడిటీ కానీ, రీనల్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో దీని యొక్క థీమ్ ఏంటంటే ఏజింగ్, అంటే మన ఏజ్ వల్ల వచ్చేదాన్ని యొక్క సమస్యలు తగ్గించుకోవడానికి యోగా చేయాలని. అది కాకుండాను మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏమంటే ఈ 15 రోజులు మాత్రమే కాదు, మొత్తము డైలీ యోగా మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. అది ప్రతి ఒక్కరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన నంద్యాల జిల్లా ప్రజలకి నాకు తెలిసి అందరికి చాలా మంచి అవగాహన ఉంది యోగా మీద. టోటల్ గా మన నంద్యాల జిల్లాలో 16 యోగా అసోసియేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఆకాంక్ష వాళ్ళు కూడా నాకు తెలిసి సమ్ 20 ఇయర్స్ నుంచి యోగా ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నారు. డైలీ కూడాను వాళ్ళవి ఫ్రీ యోగా క్లాసెస్ డెమాన్స్ట్రేట్ చేస్తూ ఉంటారు. సో ప్రజలందరూ కూడా నేను ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా డైలీ యోగా చేస్తూ ఉండి అలానే వాళ్ళు కంటిన్యూ చేయాలని కూడా నేను కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ.